ఇప్పుడు మనం సిబిల్ స్కోరు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. సిబిల్ స్కోర్ అనేది అంటే ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కాలంలో లోన్‌కి వెళ్ళాలన్నా, క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలన్నా, ఏమైనా ఫైనాన్షియల్ లోన్స్‌కి వెళ్ళాల్సినప్పుడు సిబిల్ స్కోరు మొట్టమొదటిగా వచ్చే పాయింట్ సిబిల్ స్కోర్. మీ సిబిల్ స్కోర్ ఎంత అని అడుగుతారు లెండర్స్. ఈ సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల మనకొచ్చే ఇష్యూస్ ఐదర్ లోన్ రిజెక్ట్ అవ్వచ్చు, హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో మీకు లోన్ శాంక్షన్ చేయొచ్చు. అందువల్ల ఈ సిబిల్ స్కోర్ అసలు ఎందుకు తగ్గుతుందో, అసలు తగ్గడానికి రీజన్స్ ఏమో తెలుసుకుంటే, ఆ ఫ్యాక్టర్స్‌ని మనం కన్సిడర్ చేస్తూ మనం ట్రాన్సాక్షన్స్ చేస్తే, మన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఉంటే, ఇప్పుడు ఆటోమేటిక్‌గా సిబిల్ స్కోర్‌ని మనం ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంది. సిబిల్ స్కోరు మేజర్‌గా తగ్గడానికి లేదా సిబిల్ స్కోర్‌ని ఇంపాక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ అనేది సాధారణంగా ర్యాంక్ సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్‌లో ఎప్పుడైతే మనకి 760 అండ్ అబోవ్ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కింద కన్సిడర్ చేస్తారు. డిపెండింగ్ అపాన్ ద లోన్, హోమ్ లోనా, క్రెడిట్ కార్డ్సా, వాటి కేటగిరీని బట్టి మనకు కావాల్సిన సిబిల్ స్కోర్‌ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు బ్యాంకర్స్. అయితే 800 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి వెరీ ఎక్సలెంట్ సిబిల్ స్కోర్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకే. మనకి ఈ సిబిల్ స్కోరు మేజర్‌గా తగ్గిపోవడానికి లేదా వీక్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవేంటివి? మొట్టమొదటిగా మనం ఏవైతే క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ, లోన్ ఈఎంఐస్ కానీ డ్యూ డేట్‌లో మనం పే చేయకుండా 1 ఆర్ 2 డేస్ డిలే చేయటం, లేదంటే వాటిని పోస్ట్‌పోన్ చేయడం చేసినప్పుడు వాటి వల్ల మనకి క్రెడిట్ స్కోర్ అనేది, సిబిల్ స్కోర్ అనేది మనకి తగ్గిపోతుంది. అవి కూడా నెంబర్ ఆఫ్ డిఫాల్ట్స్‌ని వాళ్ళు కౌంట్ చేసి మనకి సిబిల్ స్కోర్ అనేది డిసైడ్ చేస్తారు. అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి మన క్రెడిట్ కార్డ్ ఏవైతే ఉందో క్రెడిట్ కార్డ్‌లో లిమిట్‌ని మనం మోర్ దెన్ 30% యుటిలైజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1 లాక్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంటే మనం 30,000 కన్నా ఎక్కువ 40,000, 50,000 మనం యుటిలైజ్ చేస్తే, ఇట్లా బిల్డింగ్ అయితే యుటిలైజ్ చేస్తే మీన్స్ ఆ బిల్డింగ్‌లో మనకి 30% కన్నా ఎక్కువ మనకి క్రెడిట్ లిమిట్ కన్నా 30% కన్నా ఎక్కువ వస్తే అటువంటప్పుడు మనకి క్రెడిట్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అందువల్ల మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి మన క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో ఎంతైతే ఉందో దాంట్లో 30 లాక్స్ కన్నా 30% కన్నా లోపు మనం యుటిలైజ్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి ఎక్కువగా కన్జంప్షన్ ఉంది అనుకున్నప్పుడు మోర్ దెన్ 1 క్రెడిట్ కార్డ్ అనేది మనం అప్లై చేసి 1, 2 ఆర్ 3 క్రెడిట్ కార్డ్స్ ఉంచుకొని టోటల్ క్రెడిట్ లిమిట్ అన్ని క్రెడిట్ కార్డ్స్ యొక్క లిమిట్స్‌ని టోటల్ చేసి దాంట్లో 30% వరకు మనం వాడుకుంటే మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఎవరికైతే స్పెండింగ్ ఎక్కువ ఉందో అటువంటి వాళ్ళకి మోర్ దెన్ 1 క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం ఉత్తమం. నెక్స్ట్ మల్టిపుల్ లోన్ అప్లికేషన్స్. మనం ఎప్పుడైతే మనం లోన్ అప్లికేషన్స్, ఎగ్జాంపుల్ లోన్ అప్లికేషన్స్ అంటే లోన్ మన సెక్యూర్డ్ లోన్స్, అన్‌సెక్యూర్డ్ లోన్స్, హోమ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ వాటితో పాటు క్రెడిట్ కార్డ్స్ కూడా ఈ ఈ అప్లికేషన్స్ ఎప్పుడైతే ఎక్కువ మనం సబ్మిట్ చేస్తామో ఆ నెంబర్ ఆఫ్ లోన్ అప్లికేషన్స్ మీద కూడా మన క్రెడిట్ స్కోర్ అనేది మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ లోన్ అప్లికేషన్స్ ఇస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి? మనకి ఎక్కువ క్రెడిట్ కావాలి, మన క్రెడిట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం అని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అదొక ఫ్యాక్టర్ కింద, మేజర్ ఫ్యాక్టర్ కింద పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మనకి మేజర్ క్రెడిట్స్ మీద డిపెండ్ అవుతున్నాడు, అందువల్ల ఫైనాన్షియల్ పొజిషన్ మంచిగా లేదన్న ఒక ఇంపాక్ట్, ఒక ఒపీనియన్ దీంట్లో వస్తుందన్నమాట. ఆ తర్వాత క్రెడిట్ మిక్స్. మనం ఇప్పుడు కూడా మనం సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ని మిక్స్ని మెయింటైన్ చేయాలి. ఓన్లీ అన్సెక్యూర్డ్ లోన్స్ని తీసుకోకుండా ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్స్ అని ఇటువంటి అన్సెక్యూర్డ్ లోన్స్ని తీసుకోకుండా మనం సెక్యూర్డ్ లోన్స్ను, అన్సెక్యూర్డ్ లోన్స్ని మిక్స్ని మనం మెయింటైన్ చేయాలి. ఓకే. అలా మెయింటైన్ చేయడం వల్ల మన క్రెడిట్ స్కోరు మంచిగా ఉంటుంది. తర్వాత లాంగ్ పెండింగ్ క్రెడిట్ కార్డ్స్ని మనం ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఓకే. పెండింగ్ క్రెడిట్ కార్డ్స్, లాంగ్ డ్యూరేషన్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేయకుండా పక్కన పెట్టకుండా వాటిని యూజ్ చేస్తూ వాటిని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. తర్వాత దీంతో పాటు ఇక రెగ్యులర్గా మనం సిబిల్ స్కోర్స్, paisabazar.com కానీ ఇలాంటి వెబ్సైట్స్లో మనకి సిబిల్ స్కోర్స్, సిబిల్ రిపోర్ట్స్ మనకి ఫ్రీగా
అవైలబుల్‌గా ఉంటాయి. ఇక 6 మంత్స్‌కి ఒకసారి, 3 మంత్స్‌కి ఒకసారి వాటిని మనం డౌన్‌లోడ్ చేసుకొని మన స్కోర్ ఎలా ఉంది, దేనివల్ల మన స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటే మనకి సిబిల్ స్కోర్ అనేది మంచిగా మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఏవైనా మన సివిల్ ఆహ్, రిపోర్ట్‌లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మన సివిల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనం వాటిని కరెక్షన్స్ కోసం రిక్వెస్ట్ కూడా రైజ్ చేయొచ్చు. ఎందుకంటే కరెక్షన్స్ రావడానికి ఎర్రర్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఫైనాన్షియల్ రీపేమెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చే డ్యూటీ ఎవరిది? బ్యాంకర్స్‌ది. బ్యాంక్ లోన్స్ అయితే బ్యాంకర్స్‌ది. క్రెడిట్ కార్డ్స్ అయితే కనుక క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఆ డేటా ప్రొవైడ్ చేయడంలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే గనక వా దానివల్ల కూడా మన క్రెడిట్ రేటింగ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి ఎర్రర్స్ ఏమైనా వచ్చినప్పుడు మా సివిల్‌లో అప్లై చేస్తే మనం కొంత అమౌంట్ మన నామినల్ అమౌంట్ పే చేసి అప్లై చేస్తే వాళ్ళు కరెక్షన్ అనేది చేయిస్తారనమాట. ఓకే. ఆ విధంగా ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఈ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేస్తూ మనం కార్డ్స్ గానీ, లోన్స్ కానీ మనం రీపేమెంట్స్ అవి పర్ఫెక్ట్‌గా చేసుకుంటే మన క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటుంది. ఈవెన్ కొంత టైం తర్వాత ఆ స్కోరే మనకి యావరేజ్‌లో మన స్కోర్ అది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవుతూ క్రెడిట్ స్కోర్‌ని మీరు మంచిగా ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే.